ఉదయం 5 గంటలకే హత్య గురించి తెలిసినప్పుడు మరి సాయంత్రం 5 దాకా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేవు? ఉదయం 5 దగ్గర నుంచి సాయంత్రం 5 దాకా జగన్మోహన్ రెడ్డి ఫోన్ ఎవరెవరితో మాట్లాడాడు. అతను ఏంటి గొలుసు కట్టు హత్యలు ఉన్నాయి, కొన్ని అనుమానాస్పద మరణాలు ఉన్నాయి. ఈ కేసులో సాక్షులుగా ఉన్నవాళ్ళు, వాంగ్మూలం ఇచ్చిన వాళ్ళు చచ్చిపోయారు. జగన్మోహన్ రెడ్డిని, భారతీ మేడంని ప్రశ్నించాలి. ఈ కేసులో ఆ డ్రైవర్ అతని అనుమానాస్పద మరణం. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దంపతుల్ని రోడ్డు మార్గాన్ని తీసుకెళ్ళాడు, బాబాయిని కిరాతకంగా నరికి చంపితే హుటాహుటిన హెలికాప్టర్లో వెళ్ళాల్సిన జగన్మోహన్ రెడ్డి 8 గంటలు ప్రయాణించాడు. ఆ 8 గంటలు మరి జగన్మోహన్ రెడ్డి ఎవరెవరితో ఫోన్లో మాట్లాడాడు. ఇవన్నీ బయటికి రావాలంటే సిబిఐ దీన్ని మొక్కుబడి విచారణగా తీసుకోకూడదు. ఇప్పుడు ఆ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలైనా, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలైనా నిజంగా సిబిఐ గనక చిత్తశుద్ధి ఉంటే ఈ కేసు హంతకుల్ని కఠినంగా శిక్షించాలన్న ఆలోచన చేస్తే ఇది ఒక అవకాశం.